లోక్సభ సమరం ముగిసింది. తెలంగాణలో పార్టీలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. 3 ఉమ్మడి జిల్లాలు 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటున్నాయి. సిట్టింగ్ సీట్ను తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, గులాబీ కంచుకోటను బద్దలు కొట్టాలని కాంగ్రెస్, గెలిచి సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో మరో ఎలక్షన్ హీట్. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోల్స్ పై పార్టీల ఫోకస్. ఓవైపు రేవంత్, మరోవైపు కేసీఆర్ వ్యూహాలు. తెలంగాణలో మరో ఎన్నికల దంగల్ హీటెక్కిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్గా మారింది. లోక్సభ ఎన్నికలు జరుగుతుండగానే ఎమ్మెల్సీ బైపోల్కు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. మరోవైపు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుచుకుంటూ వస్తున్నారు. 2007లో ఫస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తరువాత 2009లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయనే విజయం సాధించారు. 2015, 2021 పట్టభద్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున 2 సార్లు గెలిచారు. ఇలా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోటగా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టేందుకు ప్రధాన పార్టీలతో సహా స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత జిల్లాల వారీగా 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇందులో 2,08,77 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 600 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది ఈసీ. ప్రధాన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని మొత్తం 52 మంది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లోక్సభ ఎన్నికలు జరుగుతుండగానే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టారాయన. ఓటరు నమోదు నుంచే పట్టభద్రులతో మమేకమవుతూ వస్తున్నారు. గతంలో బీజేపీలో పనిచేయడం కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారు రాకేష్ రెడ్డి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3rd ప్లేస్ లో నిలిచిన కోదండరాం ఈసారి కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేసే అవకాశముంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 3 ఉమ్మడి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లే ఉన్నారు. బీఆర్ఎస్ కు 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో ఉంది కాంగ్రెస్. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డికే మరోసారి అవకాశమిచ్చింది బీజేపీ. లోక్సభ ఎన్నికలలాగే మోదీ వేవ్ కలిసి వస్తుందని విద్యావంతులు, మేధావులు బీజేపీ వైపు ఉంటారని ఆశిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేవ్నే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తామంటోంది కమలదళం. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో సమీక్ష చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.